Good evening, church. It's wonderful to see all of you here. మిమ్మల్ని అందరినీ సో ప్రభుని ఆరాధించడానికి మరొక శుభ సాయంకాలం మనకి ఇవ్వబడింది. శుభ సాయంకాలపు శుభాకాంక్షలు మీకు అందరికీ. గుడ్ ఈవినింగ్ అండి. If Roshan can put up the PowerPoint. Oh, really? Okay, that is there. As Nisi was reading, she was reading 1 Samuel chapter 16 verse 1 to 7. మరి ఈ యొక్క బైబిల్ పఠన సమయంలో సహోదరి నిసి చదివారు కదా. మొదటి సమయాలు గ్రంథము మొదటి 16వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుతున్నప్పుడు I would like to concentrate on verse number 7. సో నేను మరి నా యొక్క ప్రసంగాన్ని 7వ వచనం మీద ఆనుకొని ఉన్నది. The Lord said to Samuel, "Do not consider his appearance or his height." సో అక్కడ 7వ వచనం ఇలాగ రాయబడిందండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. For I have rejected him. నేను అతడిని త్రోసివేసి ఉన్నాను. The Lord does not look at the things people look at. మరి నేను అతన్ని తోసివేసి ఉన్నాను. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. People look at the outward appearance. మరి ప్రజలు మరి బాహ్య రూపమును వారు లక్ష్య పెట్టుతారు కదా. But the Lord looks at the heart. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. As you can see, there's a heart displayed on the screen. హృదయాన్ని ఒకసారి మీకు చూపించాలని స్క్రీన్ మీద పెట్టాను చూడండి. The human heart is it has a very significant function in our body. ఇలారా మన యొక్క శరీరంలో హృదయం అనేది చాలా చెప్పుకోదగ్గ పని చేస్తూ ఉంటుంది. Right from the 21st day of conception, మరి పిండము గర్భంను పడ్డాడంటారు చూడండి, అట్లా 21 రోజు నుండి అన్నట్టుగా till our last breath, మరి చివరి శ్వాస తీసుకునేంత వరకు it works incessantly to keep us alive. మరి మనల్ని బ్రతికించుటకు నిరంతరాయంగా పరిశ్రమిస్తుంది ఈ గుండె. If you have seen in YouTube how life forms, చూడండి, మీరు ఎప్పుడైనా వీడియోస్ రూపంలో యూట్యూబ్లో జీవం అనేది అది ఎలా ప్రారంభమవుతుందో మీరు ఎప్పుడైనా కనుక చూసినట్లయితే you could see how the cells are dividing, అక్కడ కణాలు ఎలా విభజించబడతాయో, and suddenly you can see that there's a heartbeat starting. మరి ఆ కణము విభజించబడటం వెనువెంటనే అక్కడ గుండె స్పందనలు ప్రారంభించడం మీరు ఆ వీడియోలో గమనించవచ్చు. It's so delicate and so wonderful to see how the heart starts when it is కాబట్టి conceived. అలాగూ ప్రారంభంలో హృదయ స్పందనలు ప్రారంభించబడటం చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. Apart from our heart being essential for our physical life, చూసారా, ఈ యొక్క భౌతిక జీవితానికి హృదయం ఎంత అవసరమో అది మనకు తెలుసు. it is also very important and essential for our spiritual life. అలాగే ఈ యొక్క హృదయము అనేటువంటిది భౌతిక జీవితానికి ఎంత అవసరమో మనకు తెలుసు. అలాగే ఆధ్యాత్మిక జీవితాలకు కూడా హృదయము ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. Our heart is positioned, మరి ఈ యొక్క గుండె ఎక్కడ ఉన్నదంటే హృదయము by God to protect it from every destructive external forces. కాబట్టి అది ఈ గుండెకాయను దేవుడు ఎక్కడ పెట్టాడంటే బయట నుంచి కలిగే ఏ విధమైన మరి నాశనకరమైన సంఘటనల నుంచి కాపాడబడటానికి దాన్ని భద్రపరిచాడు. If we look at ourselves, it's protected between our rib cage, behind the lungs, and it's fortified, so that no external force can hurt it. కాబట్టి ఆ యొక్క హృదయము లేక గుండె అనే దాన్ని దేవుడు మన శరీర భాగంలో ఈ ఎముకల గూడు వెనుక ఊపిరితిత్తుల మధ్యలో అన్నట్టుగా దానిని భద్రపరిచాడు. ఒక కావలి భద్రత స్థలంలో ఆయన ఉంచి ఉన్నాడు. In other words, you can say it's kept in a fortress. మరి ఒక రకంగా మనం చూస్తే అది ఒక సంరక్షించబడిన కోటలో అన్నట్టుగా అది ఉంటుంది. The Hebrew word for heart, there are two Hebrew words for heart. One is lev, lev, and libab. లిబాబ్ అలాగే లెబ్ అనేటువంటి రెండు మాటలు హీబ్రూలో హృదయమును గురించి వారు చెప్తూ ఉంటారు. And the Greek word is cardia. మరి అలాగే గ్రీక్ లో దానిని కార్డియా అని అంటారు. In the Bible, the heart is not just the intellectual seat of emotions. కాబట్టి ఈ యొక్క మరి బైబిల్ గ్రంథంలో చెప్పినట్టుగా ఈ యొక్క జ్ఞాన సంబంధమైన దానికి కేంద్రంగా ఉండటం మాత్రమే కాదు కానీ but the entire control center of a person.
మరి అది ఒక మనిషిని నియంత్రించే ఒక కంట్రోల్ సెంటర్గా, నియంత్రణ కేంద్రంగా ఈ హృదయాన్ని దేవుడు పెట్టాడు. Encompassing the mind, అందులో మరి ఏమేమి ఉంటాయంటే మనస్సు ఉంటుంది, the will, మరి చిత్తములు ఉంటాయి, and the spiritual life. మరి అలాగే మరి ఆధ్యాత్మిక చింతన లేక జీవితం అనేది కూడా ఉంటుంది. If you look at the slide, మరి అక్కడ మీరు చూడొచ్చు, మీరు చూపించినప్పుడు you can see one of the control centers where everything is displayed on the monitors. మరి ఆ యొక్క పరిశ్రమల్లో అట్లాంటి కంట్రోల్ రూమ్స్ ఉంటాయండి. అక్కడ ప్రతి విభాగాన్ని వారు ఆ యొక్క టీవీలో మానిటర్స్లో వారు కంట్రోల్ మరి చూస్తూ ఉంటారు. From there, the officials control the traffic, the other things that are there in a city. మరి ఒకవేళ సిటీ ట్రాఫిక్ కంట్రోల్ అనుకోండి, మరి సిటీలో ఉన్న ప్రతి భాగము ఆ యొక్క మరి కేంద్రం దగ్గర కూర్చొని వారు పరిశీలన చేస్తూ ఉంటారు, మరి అక్కడ నియంత్రణ చేస్తూ ఉంటారు. But in the olden days we didn't have such kind of control centers. అయితే పురాతన కాలంలో మరి ఇట్లాంటి నియంత్రణ కేంద్రాలు మరి అవి ఉండేవి కాదు కదా. There were huge fortresses built. మరి అక్కడ మరి బలమైన కోటలు, కంచు కోటలు లాంటివి వారు నిర్మించుకుంటూ ఉండేవారు. And it was built on a very high place, and the king or the commanders used to command their army from those high fortresses. కాబట్టి ఆ యొక్క ఎత్తైన కోట గోడలు లేదంటే కోటలు, బురుజులు లాంటివి కట్టి అక్కడ నుంచి రాజు కానీ అతని యొక్క మరి కమాండర్స్ కానీ ఆ యొక్క విషయాలన్నింటినీ గమనిస్తూ ఉండేవారు. The theological definition of the heart, metaphorically the heart is very physical. మరి చూసారా, వస్తు సంబంధంగా భౌతికంగా మరి గుండెకాయను మరి మనము గుండె అంటాము, అదే హృదయము. అంటే దానిని ఆధ్యాత్మిక విషయాలను బట్టి గమనిస్తే there are different views. మరి ఆధ్యాత్మికంగా చూసినప్పుడు మరి ఇది వేరు విధానాల్లో చూడబడుతుంది, గమనించబడుతుంది. One of the view that the Western world has, it's a soul seat of emotions. మరి భావోద్రేకాల సంబంధమైన వాటికి కేంద్రకము అని ఇది పిలువబడుతుంది. The biblical heart is the internal citadel, the inner core of the soul. కాబట్టి మనస్సు సంబంధమైన దానికి ఈ హృదయము అంటే ముఖ్య భాగమై మధ్యస్థమై అది ఉంటుంది. It encompasses the mind, మరి అందులో మనస్సు ఉన్నది, the private thoughts, the reasoning, the secret intellectual life that we have. మరి మనస్సులోనే మరి వ్యక్తిగతమైన తలంపులు కావచ్చు, అంటే రీజనింగ్ కావచ్చు, రహస్యాలు ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. The will, మరి ఆ చిత్తమును చూసినట్లయితే true intentions, మరి ఆ యొక్క ఇంటెన్షన్స్, మరి భావాలు, motives, మరి ఉద్దేశాలు, why we are doing and what we are doing. మరి అలాగే ఎందుకు చేస్తున్నాము, ఏమి చేస్తున్నామనే ఆ యొక్క తార్కికత్వం ఉంటుంది చూడండి, అదంతా చిత్తంలో ఉంటుంది. And the conscience, మరి అలాగే మనస్సాక్షి కూడా ఈ హృదయంలో భాగమే. your moral compasses and the seat of your integrity when no one is watching. That is, in other words, your integrity when no one is watching what kind of a person you కాబట్టి are. ఈ యొక్క హృదయంలోనే మనస్సాక్షి కూడా ఉన్నది. ఈ మనస్సాక్షి ఏమిటంటే పిల్లరా, యథార్థతకు మరి ప్రముఖ స్థానమై ఉన్నది. యథార్థత అంటే మరి ఎవరు చూడకపోయినా నిజమైనది చేయడం అనే మరి నిర్వచనం ఉంది కదా. Your principles in life. మరి యథార్థము మనము మన జీవితంలో ఏ నియమాల మీద అయితే నడుస్తున్నామో అవి. Now let us see what the Bible says about the heart. అయితే బైబిల్ గ్రంథము హృదయమును గూర్చి ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దాము. Let's look at Jeremiah chapter 17 verse 9. మరి ఇర్మియా ప్రవచన గ్రంథములోని 17వ అధ్యాయము 9వ వచనాన్ని గనుక మనం గమనించినట్లయితే, We'll read from King James version verse. కింగ్ జేమ్స్ వెర్షన్ లో ఇలాగ రాయబడింది, అలాగే బైబిల్ తెలుగులో కూడా నేను చదువుతాను తర్వాత. The heart is deceitful above all things. హృదయము అన్నింటికంటే మోసకరమైనది and desperately wicked. అది ఘోరమైన వ్యాధి గలది. Who can know it? దానిని గ్రహింపగలవాడెవడు? Just look at those words. చూసారా ఆ మాటలను ఒకసారి మీరు గనక మరి గమనించినట్లయితే, if you see, it says deceitful above all things అన్నిటికంటే మోసకరమైనది హృదయం అని చెప్తున్నారు, and desperately wicked. మరి ఘోరమైనది అని చెప్తూ ఉన్నారు. And if you look at the same verse in Good News translation, it says, మరి ఇంకొక ట్రాన్స్లేషన్ లో, గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్ లో మనం చూసినట్లయితే, who can understand the human heart? మనుష్య హృదయమును అర్థం చేసుకోగలిగిన వారు ఎవరు?
There is nothing else so deceitful. మరి దీనిని మించిన మోసకరమైనది మరొకటి లేదు. It is too sick to be healed. మరి స్వస్థపరచబడటానికి అది సాధ్యము కానంతగా రోగముగా ఉన్నది. That means దాని అర్థం ఏంటంటే from the beginning of creation, ఈ యొక్క సృష్టి ఆరంభం మొదలుకొని nobody could understand the heart. మరి సృష్టి ఆరంభమును మొదలుకొని ఈ యొక్క హృదయమును అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరు లేరు అనే చెప్పాలి. And there's another version you can read on the screen. మరి it also tells. ఇంకొక వెర్షన్ కూడా అక్కడ మీకు చూపించడం జరిగింది, మీరు చదవండి. When God looks down at human beings, what does he look at? అయితే ఒక విధానంలో దేవుడు మనుషులను చూసినప్పుడు ఆయన ఏమి మనలో చూస్తాడు? If you take the heart of different people, మరి వేరు వ్యక్తుల యొక్క హృదయాలు మనం పరిశీలన చేసినట్లయితే, pull it out from their body and place it there, మరి వారి యొక్క హృదయాన్ని బయటికి తీసి అక్కడ వరుసగా ఒక్కొక్కరు హృదయాన్ని పెట్టినట్లయితే, maybe a heart of a black person, a heart of a white person, a heart of a Jew, a heart of any political leader. కాబట్టి ఒక నల్లజాతీయుడు, తెల్లజాతీయుడు, భారతీయుడు అనుకోండి, ఇంకొకరు అనుకోండి, ఇట్లా కొంతమంది హృదయాలు అక్కడ పెట్టినట్లయితే, you as a person we cannot distinguish whose heart is whose. అయితే అక్కడ మరి మనం అక్కడ పెట్టాం కదండి హృదయాలు, ఇది ఎవరి హృదయము అని మనము ఇతమిద్దంగా చెప్పలేం. More or less all the hearts physically look the same. మరి భౌతికంగా బయటికి కనబడినప్పుడు అన్ని హృదయములు ఏమండి మరి అవి ఒక రీతిగానే కనబడతాయి. God's primary focus is on the internal state rather than the external state of appearance. కాబట్టి దేవుడు భౌతిక రూపంను లక్ష్యపెట్టు దానికంటే అంతర్గత విషయాలు చూస్తాడనేది. Now as we read in the scriptures, మరి మనము వాక్య భాగంలో చదువుకున్నాం కదా, when Samuel was asked to anoint another king when Saul was there, మరి సౌలు అనే రాజు ఉన్నాడు, అయితే సమూయేలు గారికి దేవుడు ఇంకొక రాజును సిద్ధపరచమని చెప్పినప్పుడు Samuel was wondering, how should I go about doing this when the king is there, if he knows he's going to kill me? మరి సమూయేలు గారికి ఒక రకంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, రాజుగారు పరిపాలన చేస్తున్నాడు, ఆయన ముందుగా వెళ్ళి ఇంకొక రాజును మరి తయారు చేయమంటే రాజు చంపేస్తాడేమో అన్నట్టుగా భయపడుతున్నాడు. Why God had to take a decision and ask Samuel to anoint another king when the king who was anointed, Saul, by God itself? మరి దైవ నిర్ణయం చేత అభిషేకం చేత సౌలు రాజుగా ఏర్పరచబడ్డాడు. అతడు ఉండగానే మరి దేవుడు ఎందుకు సమూయేలు గారికి ఇలాగ చెప్తున్నాడు? Saul was very specifically told by Samuel the prophet when he went to war with Ammonites. మరి చూసినట్లయితే మరి ఒకానొక వర్గం అమ్మోనీయులతో సౌలు యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రవక్త అతనికి చెప్పి పంపాడండి, not to spare anybody from the country of Ammonite, but to kill everybody and not to touch their plunder. మరి అక్కడికి మీరు వెళ్ళాలి, అక్కడ వారిని సమూలంగా నాశనం చేయాలి, అక్కడ ఉన్నటువంటి ఏ వస్తువును కూడా మీరు మరి ఉంచుకోకూడదు, అన్నిటినీ నాశనం చేయాలని చెప్పి పంపారు. But Saul, after looking at their wealth and all their livestock, had a different idea. మరి అయితే ప్రవక్త చేత చెప్పి పంపించబడ్డాడు. అయితే ఈ సౌలు గారు అక్కడికి వెళ్ళినాక అతని మరి ఉద్దేశాలు మారినవి. అవన్నీ చూసినప్పుడు వస్తువులు అన్నట్టుగా he outrightly disobeyed what God has commanded him to do. మరి అయితే దేవుడు అతనికి ఏదైతే ఆజ్ఞాపించి పంపించాడో అది అందరూ చూస్తుండగానే అతడు దానిని మరి చేయలేదు. Saul's mind, the heart turned away from God. సౌలు యొక్క హృదయము ఏమండి అది తిరిగిపోయింది. He did not obey God from the bottom of his heart. హృదయాంతరాలలో నుండి దేవుని మాటకు విధేయత చూపించే విషయము సౌలుకు లేకుండినది, which angered him and asked Samuel the prophet to anoint another king. మరి ఈ విషయంలో ఏమండి మరి ఇక దేవుడు సమూయేలుకు చెప్తున్నాడు, నీ వెళ్ళి మరొక రాజును సిద్ధపరచు. And everybody knows the story of how David was anointed. If you look at these pictures there's an elderly man, we can term him as the prophet Samuel, and all his brothers were lined up. మరి ఇక్కడ ఇది ఎలా జరిగిందో మనందరము వినిన్నాము, తెలుసు మనకి. ఇక్కడ ఒక పిక్చర్ కూడా మీకు చూపించబడింది. అక్కడ వృద్ధుడుగా ఉన్న ఆయన సమూయేలు అక్కడ అందరూ నిలబడి ఉంటూ ఉన్నారు. And Samuel was told that he is going to be informed whom he has to be anointed.
అయితే సమూయేలు గారికి ఎవరిని అభిషేకించాలనేది ఇక చెప్పబడబోతూ ఉంటుంది. He looked at Eliab, the eldest son of Jesse. మరి అక్కడ జ్యేష్ఠుడు ఏలియాబు ఉన్నాడు, అతన్ని చూసి సమూయేలు He saw him to be tall and handsome and good looking and fit to be a king. మరి అతడు సౌందర్యవంతుడిగా ఉన్నాడు, ఎత్తరిగా ఉన్నాడు, ఏమండి రాజు అయితే ఇతడైతే బాగుండు అన్నట్టుగా కనబడుతున్నాడు. He thought to himself, maybe this is the person that God is going to anoint as a king. మరి అప్పుడు ఇక అనుకున్నాడు కదా సమూయేలు గారు, ఇతడై ఉండొచ్చు దేవుడు కోరుకున్న వ్యక్తి అన్నట్టుగా ఆయన అనుకున్నాడు. But God rejected him. అయితే దేవుడు అతనిని కోరుకొనలేదు. Likewise, all the other brothers that were there, the 7 of them, all of them were rejected. ఆ రీతిగానే అక్కడ నిలుచుకుని ఉన్న సహోదరులు అందరూ వారందరినీ కూడా వారిలో ఎవరిని దేవుడు కోరుకొనలేదు. David was the youngest in that family and he was tending sheep for the family. మరి దావీదు అనేడు వాడు కడసరి వాడు, అతడు పొలంలో ఉండి ఆ యొక్క గొర్రెలను మేపుకుంటూ ఉన్నాడు, కుటుంబ సంబంధమైన గొర్రెలు మేపుతున్నాడు. And Samuel asked his father Jesse, don't you have any other sons? మరి ఇక్కడ సమూయేలుకి యెష్షయిని అడిగారు, ఇక నీకు ఎవరైనా కుమారులు ఉన్నారా అని అడిగారు. And Jesse said, I have one young son who's tending sheep. మరి ఇంకొక కడసటి వారు ఉన్నాడండి, చిన్నవాడు, అతడు గొర్రెలు మేపుచున్నాడని చెప్పడం జరిగింది. Jesse did not consider David to be important when Samuel came. సమూయేలు వచ్చినప్పుడు దావీదు ఉండాలి అని యెష్షయి గారు అనుకోలేదు. He commanded the entire Jesse's family to keep standing until the youngest son comes. కాబట్టి సమూయేలు గారు ఏమన్నారంటే, సరే మరి ఆయన్ని కూడా పిలిపించు, మీరందరూ ఇలాగే నిల్చుకొని ఉండండి అని చెప్పడం జరిగింది. Once David came and he saw this prophet there, he asked the prophet, who are you? మరి అక్కడ రానే వచ్చాడు, అక్కడ అడుగుతున్నారు ఎవరు ఎవరు ఏంటని అడుగుతూ ఉన్నారు. Because David did not see the prophet till then. మరి అప్పటి వరకు దావీదు ఈ యొక్క ప్రవక్తను చూచి ఉండలేదు. The moment he heard that he is the prophet Samuel, he immediately fell down on his knees. మరి ఎప్పుడైతే సమూయేలు గారు ప్రవక్త అని తెలుసుకుని దావీదు తెలుసుకున్నాడో వెంటనే అతనికి నమస్కారం చేశారు. Then God spoke to Samuel in a way that Samuel understood that this is the person that God is looking at. అప్పుడు సమూయేలు గారికి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ వ్యక్తినే నేను మరి కోరుకుంటూ ఉన్నాను అని చెప్పడం జరిగింది. And ultimately anointed him to be king over Israel. అలాగూ ఆ రోజున ఇశ్రాయేలు మీద రాజుగా దావీదును అభిషేకించడం జరిగింది. God was looking at the heart and not at the outward appearance. కాబట్టి దేవుడు అంతరంగమును లక్ష్యపెట్టువాడు గాని భౌతిక రూపమును లక్ష్యపెట్టువాడు కాదు. David, when he was tending sheep, he had this quiet moments. కాబట్టి దావీదు తాను గొర్రెలను మేపుచున్న సమయంలో మరి ఆ యొక్క ధ్యాన సమయాన్ని కలిగి ఉండేవాడు. Where he would meditate on God. మరి అతడు ఆ యొక్క మరి గొర్రెలు మేపుకుంటూ దైవ ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. Talk to God. మరి దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు. Maybe he would have encountered God speaking to him. బహుశా ఆ యొక్క సమయాలలో దేవుని స్వరాన్ని దేవుడు తనతో మాట్లాడడాన్ని అనుభవించాడేమో. Had his heart aligned with what he has been taught by his mother and father. మరి తన తల్లిదండ్రులు తల్లి తండ్రి చెప్పిన విషయాలు మరి వాటన్నిటితో సరి సమానంగా సరితూగినట్టుగా నేర్చుకున్నాడు అక్కడ. And he had a heart that could be related to God. కాబట్టి అట్లాగూ దేవునితో ఏకమయ్యే ఒక హృదయాన్ని అతడు మరి పొందుకున్నాడు. He developed that kind of relationship with God during those quiet moments. కాబట్టి అటువంటి నిశ్శబ్ద ధ్యాన సమయాలలో తన హృదయం అంతటితో దేవుని మీద లక్ష్యించే విషయాన్ని అతడు నేర్చుకున్నాడు. God looks at the heart. దేవుడు హృదయములను పరిశీలించువాడు. Let us not people like we are rejected. కాబట్టి మనము కొన్నిసార్లు మనం తృణీకరించబడి వారిగా ఉండొచ్చు. People only look at the outward appearance. ప్రజలు ఈ యొక్క భౌతిక రూపమును మాత్రమే, పై రూపాన్ని మాత్రమే లక్ష్య పెడతారు కదా. We live in a society obsessed with image. కాబట్టి మరి ఆ బయట ఎలా కనబడుతున్నారనే దానికి విలువనిచ్చే సమాజంలో మనం ఉన్నాం. What is our lifestyle? మన యొక్క జీవన విధానం ఏమిటి అనేది పరిశీలించే సమాజంలో ఉన్నాం. What is our physical metrics? మరి మన యొక్క భౌతిక
ఈ యొక్క విషయాలు వస్తువులన్నీ ఎలా ఉన్నాయనేటువంటిది చూసే సమాజం. How handsome and how high you are. మరి అలాగే ఎంత అందగాళ్ళము, మరి ఎంత మరి స్తోమత గలవారం అనే విషయాలు చూస్తూ ఉంటారు ఈ సమాజంలో. How rich and how wealthy and popular you are. మరి ఎంత పేరు గలవాడు, ఎంత ధనవంతుడు అనే విషయాలు చూసే సమాజం ఇది. This is how we as human beings look at the other person. కాబట్టి ఇట్టి రీతిగా ఈ సమాజము ఇతర వ్యక్తులను వారు చూస్తూ ఉంటారు. We have a limited perception. మరి మనకు పరిమిత మరి దృక్పథము ఉంటుంది. We humans do not have the divine ability to see a person's spirit or a true intentions. మరి కాబట్టి మనుష్య సంబంధంగా మనము ఒక వ్యక్తి హృదయంలో ఏముంది, అతని లోపల ఉద్దేశం ఏంటి అనేవి మనకు చూడలేము. We rely on our physical senses. కొన్నిసార్లు మనము మన యొక్క భౌతిక లక్షణాల మీద ఆధారపడతాము, స్పందనల మీద ఆధారపడుతూ ఉంటాం, which naturally stop at the surface. మరి ఆ భౌతిక మరి స్పందనలు కూడా బయట ఉన్న విషయాలు మాత్రమే గ్రహించగలవు. We do not have the quality of omniscience. కాబట్టి మనుషులంగా మనము అన్నీ ఎరిగిన వారుగా మనము లేము. We are very quick to judge. మరి మనము తీర్పు తీర్చుటకు త్వరపడుతూ ఉంటాము. The Bible warns us in James chapter 2 verses 2 to 4. మరి బైబిల్ గ్రంథము యాకోబు పత్రికలోని 2వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు మనం చూసినట్లయితే it talks about an example, a person coming in fine clothing. He's been given the front best seat, and a person who with filthy clothes is made to stand or sit under. అక్కడ వచనాల్లో యాకోబు భక్తుడు ఏమంటారంటే, ఇదిగో మీ సమాజంలో మరి వ్యత్యాసములు ఉన్నాయి కదా, ఎవరైనా మరి శుభ్రంగా వెలగల వస్త్రాలు కట్టుకుని వస్తే వారికి మీరు ప్రాధాన్యతనిస్తున్నారు, ఎవరైనా వేరు వేరు దుస్తులు కలిగి ఉంటే వారికి మీరు ఆకరణ పెడుతున్నారు అనేటువంటి విషయం అక్కడ మనం చదువుతాము. God's primary focus is on the internal state than the external appearance. కాబట్టి భౌతిక రూపము ఎలా ఉన్నదన్న దానికంటే దేవుని దృష్టి అంతా కూడా మరి అంతరం లోపల ఎలా ఉన్నది, అంతర్యం ఎట్లా ఉన్నది అనే దాని మీదే దేవుని దృష్టి ఉంటుంది. He searches our heart and tests our minds. మన మనసులను పరిశీలించి మన హృదయాలను పరిశోధించువాడు ఆయన. And reward people according to their conduct. మరి వారి యొక్క ప్రవర్తనను బట్టి ప్రజలకు ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. God is omniscient. He knows the past, the present and the future. మరి దేవుడేమో సర్వజ్ఞాని అయి ఉండి పిల్లరా భూతకాలమును వర్తమాన కాలమును భవిష్యత్తును ఎరిగిన వాడుగా ఉన్నాడు. Jeremiah 17:10 has all these. మరి మనము చదివిన ఇర్మియా 17వ అధ్యాయంలోని మరి 10వ వచనము ఇది మనకు తెలియజేస్తూ ఉన్నది. God wants us to have some qualities that please God. మరి దేవుడిని మరి ప్రీతిపరచడానికి కొన్ని లక్షణములు మనము కలిగి ఉండవలెను. God desires specific characteristics in our heart, qualities that reflect his nature, demonstrate our genuine transformation. కాబట్టి కొన్ని మరి నిర్దేశిత గుణ లక్షణాలు మన హృదయాలలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఏమండి, ఆయన యొక్క స్వభావాన్ని ప్రతిఫలించేవి, ఆయన యొక్క మరి ఆ యొక్క రూపాంతరపరచు విషయాలను బయలుపరిచేవి ఉండాలని కోరుతున్నాడు. They are not superficial. మరి అవి ఏదో పైపైన ఉండేవి అన్నట్టుగా కాదు, కానీ they are deep seated characteristic of a person that define who we are at our core, our inside. మరి అంతరంగములో నుండి ఈ ఫలానా వ్యక్తి ఏమై ఉన్నాడని లోతుగా పరిశీలించే గుణ లక్షణాలై ఉన్నవి. Let's look at the 7 qualities that God would that pleases God. చూసారా, మరి ఇక్కడ రాయబడిన సంగతి మనం గమనిద్దాము. దేవుణ్ణి ప్రీతిపరచుటకు కావలసిన హృదయములో ఉండవలసిన 7 లక్షణములు మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాము. First one is the whole heart, a person with integrity. మరి యథార్థతతో ఉండిన పూర్ణ హృదయము. Having strong moral principles that are consistently upheld. మరి ఆ యొక్క నీతి విషయాలకు కట్టుబడి ఉన్న యథార్థ హృదయము ఈ యొక్క సంపూర్ణ హృదయము. Even when no one is watching. మరి ఎవరు చూస్తున్నా చూడకపోయినా అతడు యథార్థముగా ఉంటూ ఉన్నాడు. He is the same person when in the light and the same person in the darkness. మరి యథార్థవంతుడు అనేది ఎలా అంటారంటే, మరి అతడు చీకట్లో ఉన్నా అలాగే ఉన్నాడు, వెలుగులో కూడా అలాగే ఉన్నాడు అనేది. He doesn't wear a mask when he is in front of people. మరి ప్రజల ముందుకు వచ్చేటప్పటికి ఏదో రూపం మార్చుకుని వచ్చినట్టుగా అతడు ఉండడు. Another quality
that God would like us to have is a teachable heart. మరి మన దేవుడు కోరుకునే హృదయంలో ఉండాల్సిన మరొక లక్షణం ఏమిటంటే పిల్లరా, నేర్చుకోగలిగిన హృదయము. One which has humility. ఈ నేర్చుకోగలిగే హృదయం ఎక్కడ కనబడుతుందంటే తగ్గింపు స్వభావంలో తెలుస్తుంది. Lack of pride and recognition of one's need of God. మరి ఈ యొక్క గర్వం లేకుండా ఉండటం, అయ్యో నాకు దేవుడు అవసరము అనే అవసరతను బాగుగా ఎరిగిన వారై ఉండటము. A person with a humble heart is soft and is willing to be corrected. మరి సున్నిత హృదయులు అలాగే ఏదైనా మరి ఏదైనా సరి చేసుకోమని చెప్పినప్పుడు చక్కగా స్పందించే హృదయం ఇది. He does not feel the need to be the center of attention. మరి అతడు ఇక అందరిలో మరి ముఖ్య కేంద్రకముగా ఉండాలని కోరుకునే విధముగా ఈ హృదయము ఉండదు. God loves to have that we have a repentant heart. మరి అలాగే దేవుడు కోరుకునే హృదయంలో ఉండాల్సింది మరొకటి పిల్లరా, పశ్చాత్తాపపడుతున్న హృదయమై ఉండాలి. Being genuinely sorry for the wrongdoings. మరి చేసిన తప్పులకు నిజమైన పశ్చాత్తాపము కలిగి ఉండే ఒక హృదయం ఇది. Look at David in Psalms 51:17. కీర్తన భాగము 51వ కీర్తన 17వ వచనంలో మనకు దావీదు భక్తుడు అక్కడ మనకు కనబడతారు. God will not despise a broken contrite heart. మరి విరిగి నలిగిన హృదయమును దేవా నీవు అలక్ష్యము చేయవు అనేటువంటి మాటలు అక్కడ మనం చదువుతాము. This is the heart that takes ownership of its mistakes. ఈ యొక్క విరిగి నలిగిన హృదయం ఏమిటంటే తాను చేసిన తప్పులకు నేనే బాధ్యుణ్ణి అని ఒప్పుకునే హృదయం ఇది. Without making excuses. మరి ఇక ఆ నెపం చెప్పడం ఈ నెపం చెప్పడం కుండా నేనే దీనికి బాధ్యుడను అనేటువంటి హృదయం ఇది. The pure heart. మరి శుద్ధ హృదయం అండి. Sincerity. ఇది కూడా మరి యథార్థతగా అనిపిస్తూ ఉంటుంది. Acting out of genuine love rather than ulterior motive. మరి వేరు వేరు ఉద్దేశములతో కాకుండా ఒక్క ప్రేమ మీదనే ఆధారపడి స్పందించే శుద్ధ హృదయము. A sincere heart is transparent. మరి ఈ యొక్క విధేయత కలిగిన హృదయము ఏమంటే పారదర్శకంగా ఉంటుంది. Its why matches its what. మరి ఎందుకు అనేది ఏమిటి అనే దానితో బాగా కలుస్తుంది. It seeks to please God rather than perform for people. మరి ప్రజల ముందు ప్రదర్శనల కంటే దేవుణ్ణి ప్రీతిపరచడానికే ఈ శుద్ధ హృదయం ప్రయత్నిస్తుంది. If two people are given the same task of serving the community, మరి చూడండి, ఒక ఇద్దరు వ్యక్తులకు ఒక సమాజంలో ఆ సమాజానికి సేవ చేయబడిన ఒక పని అప్పగింపబడింది అనుకుందాం. one of them will be accepted, the other one will not be accepted if your heart is not right. మరి ఆ ఇద్దరు పనివారులలో వారి హృదయాన్ని బట్టే ఒకరు అంగీకరించబడవచ్చును, హృదయాన్ని బట్టి ఒకరు తృణీకరింపబడవచ్చును. The deed, that is what we are doing, if we are doing to satisfy ourselves, satisfy our ego, it will not be accepted. మన యొక్క స్వచిత్తమును కానీ ఏమంటే మన యొక్క సొంత ప్రయోజనాలు కానీ ఆ పనిని చేసినట్లయితే ఆ సేవ అంగీకరించబడదు కదా. If the other person is doing it quietly with a motive to please God, అయితే ఇంకొక వ్యక్తిని గమనిస్తే అతడు దేవుని ప్రీతిపరచడానికే నిశ్శబ్దంగా తనకు అప్పగింపబడిన పనిని తాను చేసుకుంటూ పోతున్నాడు. that kind of attitude will be pleasing to God. మరి అటువంటి మరి మనోవైఖరి దేవుడికి అంగీకారం అవుతుంది. God wants us to have a steadfast heart, మరి ఒక స్థిరమైన హృదయము కలిగి ఉండవాలని దేవుడు full of కోరుచున్నాడు. faithfulness, మరి అది విశ్వాసముతో నిండిపోయిన హృదయము, consistency and loyalty over a long period of time. మరి దీర్ఘకాలము స్థిరత్వముతోను నుండి నిశ్చయతతోను నిబ్బరముగా అది ఉంటుంది. God wants us to have a tender heart. మరి అలాగే ఒక మరి ఆ పసి హృదయం లాంటిది, ఒక మెత్తని హృదయం లాంటిది ఉండాలని దేవుడు full of కోరుతున్నాడు. compassion, అది జాలి దయగలిగిన హృదయము, a heart that is moved by pain of others. మరి ఈ యొక్క జాలి హృదయం ఎలా ఉంటుందంటే ఎదుటివారి బాధను తాను అనుభవించగలుగుతుంది. It can understand and be sensitive to the needs and the sufferings of those around them. మరి తన చుట్టూ ఉన్నవా ప్రజల యొక్క మరి శ్రమ బాధ తన బాధగా భావించే ఒక హృదయం ఇది ఉంటుంది. God wants you and I to have a trusting heart. మరి దేవుడు నీకు మనమందరము కూడా ఒక నమ్మే హృదయం కావాలని మరి దేవుడు కోరుచున్నాడు. The ability to do what is right even when afraid. మరి భయమైన పరిస్థితులు అయినప్పటికీ సరి అయినదేదో చేయగలిగే
ఒక మరి ఆ యొక్క విశ్వాసపాత్రమైన హృదయం కొరకు దేవుడు చూస్తున్నాడు. David had a trusting heart in God. మరి దావీదు పిల్లరా ఇట్లాంటి ఏ పరిస్థితి అయినా దేవుని నమ్మగలిగే ఒక హృదయాన్ని దావీదు భక్తుడు కలిగి ఉన్నాడు. Even when the whole of Israel were unable to face the giant, మరి అక్కడ ఇశ్రాయేలు సమూహం అంతా కూడా ఒక ఆజానుబాహుడు వస్తే అతన్ని ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ he had the courage to face the giant. మరి దావీదు ధైర్యము తెచ్చుకొని ఆ యొక్క యోధునితో పోరాడడానికి ఈయన వెళుతూ ఉన్నాడు. A trusting heart is often defined by willingness to be vulnerable and deep-seated. మరి చూసినట్లయితే ఈ యొక్క విశ్వాసపాత్రమైన హృదయము పిల్లరా కొన్నిసార్లు ఏమండి ప్రమాదపు అంచునే నడుస్తూ ఉంటుంది. A deep-seated belief in goodness మరి of God, మరి దేవుని మంచితనమునందు చాలా లోతుగా విశ్వసిస్తుంది ఈ యొక్క విశ్వాసపాత్రమైన హృదయము. and trust in him fully. మరి దేవునిని మరి ఇక ఏ అనుమానం లేకుండా పూర్తిగా నమ్ముతుంది. God would love all of us to have all these qualities in our lives. కాబట్టి దేవుడు మనందరము ఈ యొక్క మంచి మరి గుణ లక్షణంలో కలిగి ఉండవాలని దేవుడు కోరుచున్నాడు. God wants us to transform our hearts. దేవుడు మన హృదయాలను మార్పు చెందించేది కూడా చేస్తున్నాడు. God promises to perform a spiritual heart transformation. మరి దేవుడు పిల్లరా ఆధ్యాత్మికంగా మన హృదయాన్ని మార్పు చేసే పనిని ఆయన కలిగి ఉన్నాడు. Right now all of us have a heart of stone. మరి ఒక రకంగా పరిశీలన చేసుకుంటే ప్రస్తుతానికి మన హృదయాలు రాయి వలె కఠినపరచబడి ఉన్నాయేమో. In this flesh. మరి ఈ శరీర స్వభావమైన హృదయము కఠినపరచబడిన హృదయము. God wants to give us a heart of flesh that is responsive to him. మరి దేవునికి ప్రతిస్పందించే ఒక మాంసపు హృదయాన్ని ఇవ్వాలని దేవుడు ఎంతగానో చూస్తున్నాడు. There are some qualities, 7 practices to transform our heart. కాబట్టి ఈ యొక్క హృదయ పరివర్తన చెందుటకు ఒక 7 అభ్యాసములు ఇక్కడ చెప్పబడుతున్నాయి. You have to be honest. యథార్థముగా ఉండాలి. You cannot be dishonest with God. దేవునితో మరి అనిజాయితీతో మరి దేవునితో నిజాయితీగా లేకుండా ఉండకూడదు. You have to be honest to yourself. మరి నీవు యథార్థంగా చెప్పుకోవాలి. Transformation is impossible without being truthful. కాబట్టి మార్పు కావాలంటే యథార్థంగా ఉన్నట్టుగా చెప్పుకోవాలి. You cannot fix what you refuse to acknowledge. కాబట్టి మరి నీవు అంగీకరించని ఒక నెపాన్ని నీవు మార్చుకునే పరిస్థితే ఉండదు. Most of us have this pride, jealousy, greed. మరి మనందరికీ చాలా మందికి ఈ యొక్క గర్వం కానీ అహంకారం కానీ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. If we are not honest to ourselves and recognize these qualities, we cannot change. కాబట్టి మన హృదయంలో నిజంగా ఏముందో అనేది మనం పరిశీలన చేసుకుని తెలుసుకుంటేనే తప్ప మార్పుకు అవకాశం లేదు. Another quality that God would like us to have is a yieldedness. మరి సమర్పించుకొనటము అనేటువంటి లక్షణాన్ని కూడా దేవుడు మన నుండి కోరుతున్నాడు. That we have to surrender ourselves to God. మరి మనము దేవునికి మనల్ని మనం అప్పగించుకొనుట. A spirit that is willing to be surrendered to God can be molded by God. మరి ఈ యొక్క దేవునికి తనను తాను సమర్పించుకునే హృదయము దేవుని చేతనే మలచబడుతూ ఉంటుంది. Practice small acts of obedience. చూడండి చిన్న చిన్న విషయాల్లో విధేయతను నేర్చుకోండి. That go against your natural instinct. మరి శరీరం ఒప్పుకోదు ఈ చిన్న విషయాన్ని కూడా అన్నట్టుగా. Many a times we have been prompted to react, to argue. మరి చాలాసార్లు మన స్వభావం ఏంటంటే మనము తిరిగి జవాబు ఇవ్వడానికో ప్రతిస్పందన ఎక్కువగా చేస్తూ ఉంటాము. In certain situations, like those situations where you are prompted, staying calm when you want to argue. నిన్ను ఎవరైనా ప్రేరేపించినప్పుడు అన్నట్టుగా కోపోద్రేక పరిస్థితులు తెప్పించినప్పుడు నీవు నిశ్శబ్దంగా ఉండటము నేర్చుకోవాలి. Try to give when you don't feel like to give. మరి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కానీ ఇవ్వడానికి మనసు రావట్లేదు కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. We should deliberately look to be still. చూడండి ఇంకొక లక్షణం మనం గమనించుకోవాల్సింది ఏంటంటే పిల్లరా మరి నిశ్శబ్దముగా మరి మౌనముగా ధ్యానించుకోవడానికి మనమే అలవాటు చేసుకోవాలి. In our stillness, మన యొక్క నిశ్శబ్ద సమయాలలో we can
communicate and understand what our heart feels. మరి ఆ నిశ్శబ్ద సమయాలలోనే మన హృదయం ఎట్లా ఉన్నది అనేది మనకు తెలియవస్తుంది. In those quiet moments we can realize where we are doing wrong, what we are doing wrong, where we are going wrong. మరి నిశ్శబ్దంగా ఒక నిమిషం మనకు మనం పరిశీలన చేసుకుంటే ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఏ తప్పుదారిని పోతున్నాం అనేది మనకు తెలియవస్తుంది. The world is designed in such a way to keep us busy all the time. మరి లోక పరిస్థితులు మనం గమనించినట్లయితే తీరిక లేని పనులతో లోకము మనల్ని నింపేస్తూ ఉంటుంది. Transformation happens only in the quiet time. అయితే రూపాంతరం అనేది మౌన ధ్యాన సమయంలోనే లేక మౌనంగా నిశ్శబ్దంగా ఆలోచిస్తేనే అది జరుగుతుంది. God wants us to have the quality of forgiveness. మరి తర్వాత లక్షణాన్ని మనం చూసినట్లయితే పిల్లరా క్షమాగుణమును కలిగి ఉండవలెను. Bitterness acts like calcification. మరి చూసారా ఈ యొక్క చేదు పైత్యము అది విషంతో సమానంగా అది పనిచేస్తూ ఉంటుంది. It becomes like a scale on our heart where the sensitive matters don't penetrate. కాబట్టి అది ఒక పొరలాగా ఏర్పడిపోయి ఈ చిన్న చిన్న విషయాలకు స్పందించని ఆ విధంగా అయిపోతూ ఉంటుంది. When you find yourself bitter, surrender it to God and ask God to take care of it. కాబట్టి ఇలాంటి చేదు ఆ యొక్క అనుభవాలు లేదంటే చేదు ఆ యొక్క ద్వేష భావాలు మనకు ఉన్నట్లయితే దేవునికే మనల్ని మనం సమర్పించుకున్నామన్నో ఆయననే అడగవలెను. You are hungry for the word. మరి తర్వాతి లక్షణం మనం చూసినట్లయితే ఈ హృదయము దేవుని వాక్యము కొరకు ఆకలి కొని ఉంటుంది. Physically we are what we eat. చూసారా భౌతికంగా మనం రోజు తినే ఆహారము మనల్ని ఎలాగో రూపం చేస్తుంది కదా, మనకు సహకరిస్తుంది కదా. Likewise what you eat spiritually to change your heart's desire. చూసారా భౌతికంగా తినే ఆహారం మనల్ని బలపరుస్తుంది, అదే ప్రకారము ఆత్మీయంగా మనము తీసుకునే ఈ ఆహారం కూడా మనల్ని షేప్ చేస్తుంది. If you want your heart to be more kind and more loving, you have to search for God's word to see where God's love and kindness is coming. దయా హృదయము జాలిగల హృదయము కలిగి ఉండవలనంటే దేవుని వాక్యంలోంచి దేవుడు జాలి కనికరములు చూపిన విషయాలను మనము వాటిని తీసుకొనవలెను. We should have a craving for the truth. మరి సత్యము కొరకైన ఆకలిని మనము కలిగి ఉండవలెను. In this world most of the time we are on our phones scrolling with our phones. చూసారా ఇటీవలి కాలంలో ఈ ఫోన్లు వచ్చినాక నుంచి మనం ఇక ఆ ఫోన్లు చూసుకుంటూనే ఉన్నాం. If possible spend some time the same time reading God's word. మరి కొంచెం ఫోను తగ్గించి స్క్రోల్ చేయడం ఆపి ఆ సమయాన్ని దేవుని వాక్యంలో చదవడానికి గడపడానికి ప్రయత్నం చేయండి. God also wants us to practice consistent repentance. చూసారా తర్వాతి లక్షణాన్ని మనం చూసినట్లయితే పిల్లరా ఏమండి ఒక స్థిరమైన మారు మనసు అనుభవంలో కొనసాగమనేది. Go to God every day. ప్రతిదినము ప్రభు దగ్గరికి వెళ్ళాలి. Don't wait for the big sin that you want to go to God then. కాబట్టి ఏదైనా పెద్ద పాపం చేసినప్పుడే అప్పుడే ఒప్పుకుంటాను నేను పాపాలని ఎదురు చూడవద్దు. Look for the small attitudes, small behaviors that are against God. చూసారా దేవునికి ఇష్టము కానీ చిన్న చిన్న వైఖరి కానివచ్చు, చిన్న చిన్న విషయాలు కావచ్చు, వాటి విషయంలో కూడా దేవుని దగ్గరికి వెళ్ళి మనము ఏమండి మరి రిపెంట్ కావచ్చు. And learn the attitude of being thankful to God. మరి తర్వాతి లక్షణం మనం చూసినట్లయితే ఈ కృతజ్ఞతా భావంతో ఉండుటకు మనము నేర్చుకొనవలెను. Gratitude and thankfulness shifts a heart from a state of lack to a state of abundance. చూసారా కొరత కలిగిన స్థితి నుండి సమృద్ధి స్థితిలోనికి వెళ్ళాలనుకుంటే ఈ యొక్క మరి కృతజ్ఞతా భావంతో ఉంటే అది జరుగుతుంది. When you look back in those quiet moments, మరి ఈ యొక్క నిశ్శబ్ద సమయాలు ఒకసారి మనం గమనిస్తే వెనకకు వెళ్ళి the habit of finding God's hand in everyday moments you can observe. ఆ యొక్క నిశ్శబ్దంగా మనం ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు తన చేతి సహాయం నుంచి మనల్ని నడిపించిన అనుభవాలు మనకు జ్ఞాపకం వస్తాయి. If you want something in your life to be achieved, కాబట్టి నీ జీవితంలో ఏదో ఒకటి సాధించాలనుకుంటుంటే then you have to do something to have it. కాబట్టి దానిని పొందుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి కదా. Proverbs 4:23 says the heart is a wellspring of life. చూడండి సామెతల పుస్తకము 4:23 వచనంలో ఇదిగో హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయని రాయబడి ఉన్నది. Yes. Let's ask God for our hearts to be transformed. కాబట్టి మన హృదయములు
మారుటకు ప్రభు సహాయమును మనం అడగవలెను. God doesn't want us to be better, He wants us to have a new heart. మరి శ్రేష్ఠులుగా ఉండటానికి మించి మనం ఒక నూతన హృదయంతో జీవించాలని దేవుడు కోరుతున్నాడు. Psalms 139:23 says, ఈ యొక్క కీర్తన భాగము 139:23లో మనం ఇలాగ చూస్తూ ఉన్నాము. Search me, O God, and know my heart. దేవా నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు, నా హృదయాన్ని పరిశీలించుము. Test me and know my anxious thoughts. మరి నన్ను పరిశోధించి నా ఆలోచనలు తెలుసుకొనుము. The real change comes in us when we start obeying God. కాబట్టి హృదయ మార్పు దేవునికి విధేయత చూపిస్తున్న కొద్దీ అది జరుగుతూ ఉంటుంది. Most of the time we are but mimicking to be God's disciples. చాలాసార్లు చాలా మంది విషయంలో ఒకటి మనం చూడొచ్చండి, ఏంటంటే దేవుని శిష్యులుగా ఉంటున్నారని వారు పైకి మాత్రమే చూపించుకుంటూ ఉంటారు. We are acting as if though we are good Christians. మరి నటన, మంచి క్రైస్తవులమనే నటన కూడా ప్రజల్లో ఉన్నది. But when God is looking at our heart, what is He seeing? అయితే ఈ సాయంకాలం మనం వింటూ వస్తున్నట్టుగా దేవుడు మన హృదయాలను పరిశీలన చేస్తే మనము దేవుని దృష్టిలో ఎలా ఉంటాము? Is our heart beating to the rhythm of God's heart? మరి మన యొక్క హృదయ స్పందన కూడా దేవుని హృదయ స్పందన లాగానే ఉన్నదా? Or is it that is different from what God is looking at? మరి దేవుడు దేవుడు ఎదురు చూస్తున్న దానికంటే మన హృదయ స్పందన వేరుగా ఉన్నదా? Let's actively cultivate these qualities in our daily lives. కాబట్టి మన అనుదిన జీవితాలలో ఈ యొక్క మరి చెప్పబడిన లక్షణాలను ప్రోధి చేసుకోవడానికి, సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. Thank you.